హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా దగ్గర వాలీబాల్ ఆడుతున్నారు మదంపల్లిలో కబడ్డీ కోర్టు మా ఎస్సీ కాలనీ. సో మీకు ఇక్కడ ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తా, చూడండి ఎట్లా ఆడుతున్నారు ప్లేయర్స్. ఇక్కడ పెద్ద ఉన్నాడు, ఇక్కడ నాకు మళ్ళీ సిద్ధ ఉన్నాడు, మళ్ళీ పెద్ద నాకు పండుకున్నాను, ఇక్కడ ఉండి ఉన్నాడు. నీకు లవర్ ఉందా? చెప్పు, నేనే చెప్పు. ఏం చెప్ప చెప్పు. నువ్వు లవ్ లెటర్ అమ్మకి ఎట్లా రాసినవరా? మీ ఫాదర్ ఎట్లా చూసిండు? మీ టీచరు, మీ ఫ్రెండ్, మీ లవర్ ఏమంటుంది? అన్నీ లవ్ లెటర్ ఎట్లా రాసిన చెప్పు. లవ్ లెటర్ ఏం రాసిన చెప్పు. ఏం రాసిదే అది చెప్పు, కెమెరాకి వెళ్ళి తీసుకుంటే చెప్పు. రాసిదే అది ఏమని రాసినా ఎట్లా చూసినా మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పు, ఫేమస్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా తమ్ముడు సన్నీ, ఇడి పేరు. తమ్ముడు ఇక్కడనే ఊళ్ళోనే ఉంటాడు, నేను హైదరాబాద్లో ఉంటా. సో ఇక్కడ సండే స్పెషల్ మా దగ్గర గ్రౌండ్ ఉంటుంది, మరి ఎస్సీ కాలనీ మా డబ్బల్లి. ఇక్కడ వాలీబాల్ అందరూ ఆడటానికి వస్తారు సండే వస్తే చాలు. స్కూల్ లేదా సండే? ఎలా ఫ్యూచర్ లేదా? సరే, వాళ్ళు వాలీబాల్ ఆడతారు, ఎట్లా ఆడుతారో చూద్దాం. చలో రైట్. అందరు మన వాళ్ళు అనమాట. నా పేరు అనిల్, మా బాబాయ్ నరేంద్ర బాబాయ్, బిల్లాబాయ్ అంటారు అన్ని. సో మీరు చూసి ప్లీజ్ డైలాగ్ చెప్పరు. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ కదా, మంచిది. మా బాబాయ్ పేరు ఒకటే చెప్తున్నా, డైలాగ్ చెప్పు. డైలాగ్ అదేగా, డైలాగ్ చెప్పురా ఏదో ఒకటి సినిమాలో. ఇప్పుడు ఆయన ఫేవరెట్ హీరో ఎవరు? నా పేరే సన్నిడి. సన్నీ డిజే కాదు, ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఒక డైలాగ్. మీ అల్లు అర్జున్ వేస్ట్, ఓన్లీ పాన్ పరాకులు వేసుకుని తింటాడు కానీ ఒక డైలాగ్ చెప్పు. ఇంకా పుష్పాలు. అల్లు అర్జున్ ప్రభాస్ గురించి చెప్పట్లే బాగా, నేను చెప్పు డైలాగ్. ప్రభాస్ సినిమాలో, అది ప్రభాస్ అల్లు అర్జున్ సినిమాలో ఒక డైలాగ్ చెప్పు. ఏంది ప్రభాస్ డైలాగ్ రా? అల్లు అర్జున్ చెప్పు. అల్లు అర్జున్ చెప్పు. చెప్పు మరి. అల్లు అర్జున్ వేస్ట్ అనమాట. వీళ్ళు లవ్ లెటర్ రాసి వాళ్ళ సార్ దొరికిండు, సీసీ కెమెరా దొరికిండు, అన్నీ నాకు తెలుసు. నువ్వెన్ను నిజం చెప్పు. నువ్వు చెప్పు. లవ్ లెటర్ రాసినావు చెప్పు. లవ్ లెటర్ రాసిండు, వాళ్ళు దొరికిండు, స్కూల్ నుంచి ఎలా కొట్టారు. అవునా కాదు? అవును, అదే నిజం. జన్ నవ్వురా ఒకసారి, నవ్వురా. ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం. ఇదే మన వంటగది కట్టిస్తున్నాం ఇక్కడ. ఇంకా ఎవరు వచ్చారు? నా పేరు విజయలక్ష్మి. నవ్విందా? కాలు కొట్టున్నా మొత్తం. వీడియో కాల్ చేసిన. నేను ఎవరన్నా సాయిజులు వచ్చిర్రేమో డబ్బుల కోసం అని. ఇంకోటి చేసిన. ఓకే మాస్క్ దేర్ రైసా బా మసిబుడ్డుతో ఇప్పుడు దాకా ఆడొచ్చిన. వాలీబాల్ ఆడటానికి హైదరాబాద్ నుంచి వచ్చింది. అవును, ఎవరు తీసుకోవాలా? నేనేం తీసిపోతా లేకపోతే నేను ఇంటికి తీసుకుపోతా. తిన్నావా? కరెంటు పోయిందా? అయింది లేదు, మళ్ళీ ఎందుకు అదే బియ్యం? మా ఫ్రిడ్జ్లో చూడండి ఫ్రెండ్స్,
ఏందో ఒక్క కూరగాయలు లేవంటా అన్ని డబ్బాలేనా ఇందులో ఏముంది ఇందులో పిండి ఈ బటన్ క్లిక్ చేస్తే అయిపోయింది అయిపోయిందిలే, వద్దులే. ఇటేంది కొబ్బరి చిప్పలు ఏంది కారం పొడి, చింతపండు. ఫ్రిడ్జ్లో ఏమైనా పెడతారా ఎవరైనా? అయ్యే పెట్టుకుంటారు మరి, అవును. నల్లబడుకోకుండా కారం. సరే మరి అన్నమే తింటా. తిన్నావా? మాట్లాడేదాన్ని చెప్పు. వినారా? ఏం చెప్పు. టీ సెట్లు ఎట్లా మురుకుందిరా, 3 సార్లు సబ్బెట్టు ఉతికిన, 3 బకెట్లు అయిపోయినాయి నీళ్ళు. ప్రతిసారి హైదరాబాద్ నుంచి వచ్చేది నువ్వు బట్టలు ఉతికించుకోవటం కోసం. ఏం చేయడం మరి ఇంకేడ దుక్కోవాలి చెప్పు. వాషింగ్ మిషన్ లేదా? లేదు, హాస్టల్ లేదు, హాస్టల్ రూమ్లో ఉండేది. రూమ్ లేదే మొన్నటి వరకు ఎట్టు ఉతుకున్నా ఇంకా అట్ట ఉతుక్కున్నా. అట్నే మరి 2 రోజులకు ఒకసారి కొంచెం బకెట్లు నానబెట్టుకొని. నాకు నానబెట్టినా కానీ అవి పోవు. ఎందుకో సరిపేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని నీళ్ళల్లో అటు ఇటు ముంచి సరిపెట్టుకొని ఎంత ఉంటుంది ఆ రూమ్లో మళ్ళీ ఆరేసుకోవడానికి అన్ని పట్టదు. రోజు ఒక జత లేదు, 2 రోజులకు ఒక 2 జతలు. ఎప్పుడు ఉతుక్కోవాలి? ఏ టైంకి? నేను ఒకసారి వచ్చి చూస్తా ఏంది నీ ఏ టైంకి. ఎన్నింటికి ఆఫీస్కి పోయేది? 10ంటికి. 11ంటికి. 10ంటికే. 10ంటికేనా? 8ంటికి లే. 8ంటికి లేవాలా? 8ంటికి లేవాలంటే అసలు ఏళ్ళు లేస్తాం 8ంటికి. 6ంటికి డ్యూటీ దిగి వస్తున్నావు. మరి అవును. 8ంటికి లేచి 9ంటికి బట్టలు ఉతుక్కొని హాయి 10ంటికి నిమ్మలంగా హాయి పోవచ్చు, పక్కనే కదా. నీకంతే ఉంటుందా? తీసుకోవాలరా, నీకంతే ఉంటుంది. ఎన్ని రిస్క్ తీసుకోవాలి. బా అన్నం వేస్తావు మరి ఇంకెప్పుడన్నా? ఆ తర్వాత మా నాన్న బాతుకూర అయింది, చేపలేంది, ఏట మాసం అయింది. అప్పుడు పూల పడ్డం ఇంకా ఐశ్వర్య వచ్చింది మళ్ళీ ఇంటికి. అసలు వెనక్కి తిరిగి చూడలే, తిండికైనా గుడ్డకైనా. అప్పటి నుంచి పోల్చుకుంటే నేను ఇప్పుడు ఇంకా పర్వాలేదు. ఇంకా నాన్న మటన్ ఉంటేనే తింటా నేను. చికెన్ మటన్ తినకూడదు, లివర్ ఖరాబ్ అయింది. అట్లా వాటర్ తిని తాగంగానే పోతుందా? తగ్గించుకోవాలి. వీటి మీద యామోహన్ అస్సలు పెట్టుకోమాక. యామోహనం అంటే ఆశ, ఇష్టం పెంచుకోవటం. తినమాకు, తగ్గించుకో అంటున్నాను. మనం 2 వారాలకు ఒకసారి తినాలి, లేకపోతే నెలకు ఒకసారి. నిన్నేం కూర చేసిన? ఫిష్. నువ్వు వచ్చిన వాడినే మేము ఏదన్నా ఒకటే చేసుకోవటం వదిలేస్తాం. నువ్వు వచ్చిన వాడినే